హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వండరింగ్ కుకింగ్ ఛానల్కి మీకు స్వాగతం అండి. ఈరోజు మన ఛానల్లో టీ టైమ్ స్నాక్స్కైనా సరే, లేకపోయినా ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ పెట్టేటప్పుడు ఏమైనా డిఫరెంట్గా పెట్టాలనుకున్నప్పుడు ఇలాగా కాజు నమక్ పారా చేసి పెట్టండి. ఇవి గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదాతో చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను మైదాతో చేశాను ఫ్రెండ్స్. బయటికి క్రిస్పీగా తినాలనిపిస్తాయి, అంత బాగుంటాయి. మరి కాజు నమక్ పారా ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. నేను ముందుగా ఈ కాజు నమక్ పారా అన్నవి నేను చేయడానికి మైదా తీసుకున్నాను. దీనికి ఏ మెజర్మెంట్ క్వాంటిటీ అని లేదు. మీరు ఎన్ని చేసుకుంటారు దాన్ని బట్టి పిండి తీసుకోండి. ఇది గోధుమ పిండితో కూడా చేయొచ్చు. నెక్స్ట్ టైం మళ్ళీ నేను గోధుమ పిండితో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను మైదా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వామ్ వేసుకున్నానండి. ఇది నల్ల జీలకర్ర అంటారు కదా, ఆనియన్ సీడ్స్ అని అంటారు, అవి ఒక స్పూన్ తీసుకున్నాను. తర్వాత ఇందులో కావాల్సిన సాల్ట్, ఇంకా నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ తీసుకుంటే ఆయిల్ని కొంచెం వేడి చేసి వేసుకోండి. ఈ నెయ్యి అంతా ఈ పిండికి పట్టేటట్టుగా మంచిగా ఇలాగ కలుపుకోండి. తర్వాత మనకు పిండి ఎలాగ ఉండాలంటే, మనము చేతిలో ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలి. ఇలా చేసుకుంటేనే ఈ నమక్ పారా అన్నవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇవి ఒకవేళ మీకు ముద్దలాగా రాకపోతే ఇంకొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మళ్ళీ కలుపుకొని తర్వాత ఈ వాటర్ వేసుకొని కలుపుకోండి. ఈ చల్లీలేనండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఎలాగంటే మనం చపాతీ పిండి కన్నా గట్టిగా ఉండాలి. ఒకవేళ మెత్తగా మీరు చేసుకున్నారనుకోండి ఈ పిండి కలుపుకోవడంలో, ఈ నమక్ పారా అన్నవి క్రిస్పీగా రావు, మెత్తగా అయిపోతాయి. అందుకనే పిండిని గట్టిగా కలుపుకోండి. ముద్దలాగా కలుపుకొని ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు రెస్ట్లో పెట్టండి. ఇవి బాగా నానాలి. పిండి చూడండి బాగా నాని ఇంకొంచెము సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు మంచిగా ఇవంతా కలుపుకోండి. ఈ పిండిని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 2 పార్ట్లుగా నేనైతే డివైడ్ చేసుకున్నాను. మీరు ఎంత పిండి తీసుకుంటారో ఒత్తుకునేటట్టుగా ఈజీగా ఉండేటట్టుగా 2 కానీ 3 పార్ట్లు డివైడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒత్తుకుందాము చపాతీ పీట మీద. కొంచెం మందంగానే ఒత్తుకోండి. ఈ పిండిలో వాము, నల్ల జీలకర్ర ఉంది చూడండి, అది ఎందుకు వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా వాము వల్ల డైజెషన్ కూడా అవుతాయండి, అందుకని వేసుకున్నాము. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, కంపల్సరీ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను ఈ పిండిని అయితే ఒత్తుకుంటున్నాను చూడండి. ఇంత మందంగా ఉండాలి, మరీ పలచగా అయితే చేసేయకండి. ఒకవేళ మీరు ఈ పిండితో బిస్కెట్లు, ఈ కాజు బిస్కెట్స్ కానీ ఈ కాజు నమక్ పారా చేసుకోవడానికి మీకు ఇష్టం లేకపోతే మీరు ఇంకొంచెం పలచగొత్తుకొని పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి మూతలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా, బాటిల్ మూతలు కానీ లేకపోతే ఇలాగా మెడిసిన్వి ఉంటాయి చూడండి, క్యాప్స్, అలాంటివైనా తీసుకొని చూడండి సగం వరకు పెట్టి ఇలాగ కట్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తాయండి. మనం పిండి గట్టిగా కలుపుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేకుండా ఈజీగా వచ్చేస్తాయి. నేను దాంతో చేసి చూపించాను కదా, ఇప్పుడు బాటిల్ మూతతో చూపిస్తున్నాను. బాటిల్ మూతతో కొంచెం పెద్ద సైజు వచ్చినాయి. ఇంకా మీరు తీసుకునే సైజు బట్టి ఈ కాజు నమక్ పారా అన్నవి ఈ షేప్ అన్నది మీకు పెద్దవి చిన్నవి అవుతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం అంతేనండి. ఎంతో సింపుల్ కూడా, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. పిల్లలకి ఏంటంటే రెగ్యులర్గా చేసేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా, అలాగని ఇలాగా కట్ చేసి అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి మిగిలిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఇంకా మిగిలిన పిండితో కలిపి మళ్ళీ ఒత్తుకుంటూ ఈ బిస్కెట్స్ అని చేసుకోవచ్చు, కాజు నమక్ పారా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ చూడండి ఎక్కువ హీట్లో ఉండొద్దు, వేస్తే కొంచెం మెల్లగా బబుల్స్ లాగా రావాలి. మరీ వేడి మీద వేసారనుకోండి బయటికి కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగ్గా ఉడకవు. అందుకని కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడు ఇవి వేసేసి కలపొద్దు. వెంటనే అవి పైకి తేలి వచ్చిన తర్వాత అప్పుడు కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. వేసేటప్పుడు నూనె ఎక్కువ వేడిగా ఉండొద్దు. ఫ్రై చేసేటప్పుడు కూడా మరీ హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలాగా మైదాతో చేసినవి కాబట్టి మరీ ఎక్కువ కలర్ రావు, ఇలాగా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. మీకు తెలిసిపోతాయండి, ఫ్రై అయ్యేటప్పుడు క్రిస్పీగా అయిపోతాయి అవి. అప్పుడు తీసేసి మీరు ఇలాగ ప్లెయిన్గా ఇలాగైనా తినొచ్చు. లేకపోతే మీకు స్పైసీగా కావాలనిపిస్తే మీరు వేడి మీదనే ఇవి తీసిన వెంటనే కొంచెము కారం పొడిని, కొంచెం మిరియాల పొడిని, కొంచెం చాట్ మసాలా వేసుకొని కలుపుకోవచ్చు. సాల్ట్ అయితే అసలు వేసేయొద్దు, మర్చిపోయి కూడాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి. ఇవి చూడండి నేను నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని అన్నీ తీసుకున్నాను. ఈరోజు నేనైతే ఇలాగే ఉంచానండి ప్లెయిన్గానే.
ఓకే ఫ్రెండ్స్, ఈ ఈజీ అయిన స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.